హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అంతా? ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ స్టీవెన్ స్పిల్బర్గ్ డైరెక్ట్ చేసిన డిస్క్లోజర్ డే, స్టారింగ్ బై ఎమిలీ బ్లంట్, జోషువా కార్నర్, ఈవ్ అండ్ కోల్మన్ డొమినికో. రివ్యూకి వెళ్ళే ముందు హూ ఈజ్ ద బెస్ట్ డైరెక్టర్ ఇన్ ద వరల్డ్? నా వరకు అయితే స్టీవెన్ స్పిల్బర్గ్. రివ్యూలోకి వెళ్తే సినిమా ఎలా ఉంది అనే విషయానికి వస్తే ఇది స్పిల్బర్గ్ రేంజ్ సినిమా కాదు భయ్యా. లాస్ట్ 15 minutes డిస్క్లోజర్ డే అనే సీక్వెన్స్ తప్ప సినిమాలో ఏది నాకు ఎంగేజింగ్గా అనిపించలేదు. ఎందుకనేది డీటెయిల్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఇందులో స్పాయిలర్స్ కూడా ఉంటాయి. మీరు స్టోరీ మొత్తం తెలుసుకుని మూవీ చూసినా మీ ఎక్స్పీరియన్స్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. స్టోరీ అనేది చాలా సింపుల్. ఏలియన్స్ గురించి ప్రపంచానికి తెలియకుండా దాచిపెట్టిన సీక్రెట్స్ని రివీల్ చేయడమే. వేపర్ తిన్ స్టోరీ లైన్ ఇది. పాజిటివ్స్, ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సౌండ్ డిజైన్ బాగుంది. క్లైమాక్స్లో ఏలియన్స్ని చూపించిన విధానం బాగుంది. జనరల్గా ఏలియన్స్ అంటే మన మనసులో ఒక ఇమేజ్ వస్తుంది, పెద్ద తలకాయ, సన్న చేతులు, పొట్టిగా. సినిమాలో కూడా ఏలియన్స్ అలానే కనిపిస్తాయి. నెగిటివ్స్ విషయానికి వస్తే బిగ్గెస్ట్ లెట్ డౌన్ ఏంటంటే సినిమాలో ఏ క్యారెక్టర్కి కూడా ఎలాంటి ఛాలెంజెస్ ఉండవు. స్టోరీ ఫ్లాట్గా వెళ్తుంది, ఎక్కడ బోర్ కొట్టదు. అయినా కూడా ఎక్కడ టెన్షన్ పెట్టే మూమెంట్స్ ఉండవు. వావ్ ఫ్యాక్టర్ ఎక్కడ ఉండదు. సినిమాలో ఎమిలీకి కొన్ని ఎబిలిటీస్ ఉంటాయి. ఆ ఎబిలిటీస్ వల్ల తనకి జరిగే ఏ సిచ్యువేషన్ అయినా, ఎంత పెద్ద ప్రాబ్లం అయినా తను ఈజీగా హ్యాండిల్ చేసుకుంటుంది. ఏది తనకి ఛాలెంజింగ్ అనిపించదు. తనకే తెలియకుండా తను ఏ లాంగ్వేజ్ పడితే ఆ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటుంది, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. అదంతా మెల్లగా చూపిస్తాడు. సినిమా ఓపెనింగే ఒక వ్రెజ్లింగ్ సీక్వెన్స్తో ఓపెన్ అవుతుంది. ఒక డీప్ స్టేట్ డానియల్ అనే క్యారెక్టర్ని జోషువా కార్నర్ ప్లే చేశారు. డానియల్ అండ్ జేన్ క్యారెక్టర్స్ని సినిమా మ్యాక్సిమం పోర్షన్స్ మొత్తం వీళ్ళ చేజింగ్లోనే ఉంటుంది. మూవీలో ఒక స్పెషల్ డివైస్ ఉంటుంది. ఆ డివైస్ యూజ్ చేసి ఎవరి మైండ్ అయినా బాడీని అయినా కంట్రోల్ చేయొచ్చు, వాళ్ళతో కమ్యూనికేట్ చేయొచ్చు. డివైస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డీప్ స్టేట్ ఫస్ట్ హాఫ్లో ఆ డివైస్ యూజ్ చేసి డానియల్ అండ్ జైన్ క్యారెక్టర్ని పట్టుకోవడానికి ట్రై చేస్తారు. సగం సినిమా వరకు ఈ క్యాట్ అండ్ మౌస్ గేమ్ లానే అనిపిస్తూ ఉంటుంది. అసలు ఈ డీప్ స్టేట్ డానియల్ వెంట ఎందుకు పడుతున్నారు, డానియల్ దాచిన సీక్రెట్స్ ఏంటి, డానియల్ ఈ డీప్ స్టేట్ నుంచి దొంగలించిన ఏలియన్ సీక్రెట్స్ ఏంటి, డానియల్కి డీప్ స్టేట్కి సంబంధం ఏంటి, డానియల్కి ఎమిలీకి ఉన్న సంబంధం ఏంటి, ఎమిలీ డానియల్ని ఎందుకు కాపాడాలనుకుంటుంది, ఇదంతా మీరు క్లైమాక్స్లో చూస్తారు. ఈజీగా అయిపోయే ఫస్ట్ హాఫ్ని సినిమా గంట 30 నిమిషాల వరకు సాగదీస్తారు. సో ప్రాబ్లం ఏంటంటే స్టోరీ అనేది ఎక్కడ కదలదు భయ్య, అక్కడక్కడే ఉంటుంది. కానీ ఈవెంట్స్ అన్నీ జరుగుతూ ఉంటుంది. సో ఇది చిన్న స్పాయిలరు. సెకండ్ హాఫ్లో డానియల్ని పట్టుకున్న తర్వాత ఎమిలీ ఈజీగా డీప్ స్టేట్ దగ్గరికి వచ్చి డానియల్ని విడిపిస్తుంది. ఏదో వచ్చి క్యాట్ వాక్ చేసి డానియల్ని తీసుకెళ్ళిపోయినట్టు ఈజీగా వచ్చి చుట్టూ ఒక ప్రైవేట్ ఆర్మీ ఉంటుంది, చేతులతో తుపాకులు పట్టుకొని ఉంటారు. అయినా కూడా డానియల్ని చేయి పట్టుకొని తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి తనకున్న స్పెషల్ ఎబిలిటీస్తో తన రూపం చేంజ్ చేసుకొని అంటే వాళ్ళకి కావాల్సిన రూపంలో తను కనిపిస్తూ అందరినీ కన్విన్స్ చేసి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. సినిమాలో అందరిని కన్విన్స్ చేస్తూ డానియల్ తీసుకెళ్ళిపోతుంది. అంటే అప్పటి వరకు జరిగిందంతా దేనికి? అంత ఈజీగా తీసుకొని వెళ్ళిపోతుంటే అప్పటి వరకు జరిగిన చేజు, ఫస్ట్ హాఫ్లో జరిగిన ఈవెంట్స్ ఇవన్నీ దేనికి అని అనిపిస్తుంది చూసే ఆడియన్స్కి. దాకా సినిమా స్టోరీ ఎక్కడికి కదలదు, ఈవెంట్స్ మాత్రం జరుగుతూ ఉంటాయని చెప్పాను. ఎందుకు చెప్పానంటే ఫస్ట్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది. ఇది చిన్న స్పాయిలరు. ఎమిలీ హాస్పిటల్ నుంచి ఎస్కేప్ అయిన తర్వాత తన ఫోన్ పగలగొట్టాల్సి వచ్చింది. ఫోన్ కింద పడేస్తుంది. ఆ ఫోన్కి ఏం కాదు. కార్తో ఫోన్ తొక్కించాలని చూసిద్ది. కారు ముందుకి వెనక్కి తీసుకువెళ్తుంది, అయినా ఏం కాదు. ఆ ఫోన్ తీసుకొచ్చి కారు కింద పెట్టిద్ది. ఆ తర్వాత ఈవిడే దాని మీద కాలేసి తొక్కి పగలగొట్టి పక్కన పడేసిద్ది. ఇది చాలా చిన్నది, కానీ ఈ సీన్కి ఇంత టైం పెట్టాల్సిన అవసరం లేదు. అంటే చెప్తున్నా, సినిమా స్టోరీ అనేది చాలా చిన్నగా ఉంది. సినిమా స్టోరీ చాలా చిన్నది, సీన్స్ ఎక్కువగా పెట్టేశారు. స్టోరీ అనేది కదలకుండా సీన్స్ ఎక్కువగా పెట్టేశారు అనిపిస్తుంది చూస్తున్నంతసేపు.
క్లైమాక్స్ పోర్షన్స్లో కూడా ఏదైతే ఏలియన్ సీక్రెట్స్ రివీల్ చేస్తున్నారో అది ఆపడానికి ఈ డీప్ స్టేట్ విలన్ గ్యాంగ్ చాలా ప్రయత్నాలు చేసిద్ది. ఆ మీడియా చుట్టూ పవర్ కట్ చేసి జనరేటర్లు పేల్ చేసిద్ది, చాలా చేస్తుంది. ఫైనల్గా ఏం చేస్తుంది నెక్స్ట్ అనగా, మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు సడన్గా హీరోయిన్ చేతిలోకి ఆ డివైస్ వస్తుంది. ఆ డివైస్ పట్టుకొని పవర్ తెప్పించి విలన్ని ఎదురుగా కూర్చోపెట్టుకొని ఆ సీక్రెట్స్ రివీల్స్ చేస్తుంది. సో నాకైతే సినిమా జస్ట్ వన్ టైం వాచబుల్ అనిపించింది. మీరు ఎవరైనా సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో చెప్పండి. మీకు నచ్చిందా? సో కామెంట్స్లో వేయండి. మీకు స్టీవెన్ స్పిల్బర్గ్ సినిమాలో బాగా నచ్చిన సినిమా ఏంటి? నా వరకు షిండ్లర్ లిస్ట్ టాప్లో ఉంటుంది. దాని తర్వాత జురాసిక్ పార్క్ కానీ ఈటీ కానీ. నచ్చిన స్పిల్బర్గ్ మూవీ ఏంటి? కామెంట్స్లో రాయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.